హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ మహబూబ్ బాషా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఎన్సిడి గురించి తెలుస్తున్నాం. ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. ఎన్సిడిలో ఎలా లాగిన్ అవ్వాలా, ఎన్సిడి సబ్ సెంటర్ ఐడిలో ఎలా లాగిన్ అయ్యి అబా ఎలా జనరేట్ చేయాలా, బ్యాక్ స్క్రీనింగ్ ఎలా చేయాలో మీకు పూర్తిగా వివరిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, పూర్తి వీడియో చూడండి. ఆ, ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్లో ఎన్సిడి ని టైప్ చేయండి. ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి. ఒక సబ్ సెంటర్ ఐడిలో లాగిన్ అయ్యి సబ్ సెంటర్ ఐడి, యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. అది ఎన్సిడి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇక్కడ ఐడి ఉంది కదా, ఐడి ప్లస్ మనము అబా ఒకవేళ క్యాండిడేట్ కి అబా నెంబర్ ఉంటే ఇక్కడ అబా నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలా. ఇక్కడ కాంటాక్ట్ నేమ్, మాక్సిమం కాంటాక్ట్ నేమ్ దగ్గర ఎంటర్ చేసుకోండి. ఎంటర్ నేమ్ అంటే కొన్ని నేమ్ మ్యాచెస్ అవుతుంది. తర్వాత ఇక్కడ విలేజ్ సబ్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయో, ఈ సబ్ సెంటర్ సంబంధించిన విలేజెస్ ఎన్ని ఉన్నాయో అన్ని చూపిస్తుంది. మనం ఎంటర్ చేసే ఆధార్ డీటెయిల్స్ ఏ సబ్ సెంటర్ అయితే ఉన్నాయో సబ్ సెంటర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ నేమ్ దగ్గర సెర్చ్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి మనకు బోయిని వెంకటేశ్వరం అని ఉంది. ఈ వెంకటేశ్వరం సబ్ సెంటర్ వచ్చేసి కొత్తపేట సెలెక్ట్ చేసుకోండి. సర్చ్ బార్ కూడా సర్చ్ బార్ క్లిక్ చేయండి, చూపిస్తుంది. కానీ మనకు ఎవరు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే మనం సెలెక్ట్ చేసుకోవాలా. సపోజ్ ఈ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎంత ఉంది, 1995 అంటే 30 ఇయర్స్, అప్రాక్సిమేట్ 29 ఇయర్స్ 30 ఇయర్స్ అంటే ఈమె అయి ఉండొచ్చు, ఈ క్యాండిడేట్ అయి ఉండొచ్చు. కాబట్టి వెంకటేశ్వరం ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వెంకటేశ్వరం దగ్గర మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫ్యామిలీ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి, ఇది అవసరం లేదు. ఫస్ట్ ఫిల్ ఇండివిజువల్స్ ఉందండి, ఫిల్ ఇండివిజువల్స్ దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ తర్వాత పేరు మిస్ మ్యాచ్ ఉంటుంది కదా, పేరు సెలెక్ట్ చూసుకున్నాం. ఇక్కడ ఆధార్ కార్డులో వచ్చేసి బోయిని వెంకటేశ్వరం అని. ఎందుకంటే ఈ అబా జనరేట్ కావాలంటే కంపల్సరీ ప్రజెంట్ ఆధార్ లో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ ఉంటేనే మనకు అబా అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ ఆధార్ ప్రకారంగా ఆ పేరు మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఆధార్ లో బోయిని వెంకటేశ్వరం ఉంది మేలు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాచ్ కావాలా, డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ప్రజెంట్ ఆధార్ విధంగా ఉండాలా డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ ప్రజెంట్ ఆధార్ లో 3/3/1995 ఉంది, కానీ ఇక్కడ 12/7/1995. దీన్ని కూడా ఒకసారి చేంజ్ చేద్దాం. మొబైల్ నెంబర్ సేమ్ ఉంది. పీవీటీజీ స్టేటస్ నాన్ పీవీటీజీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి మనకు ఐడి కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కాదు, క్రియేటింగ్ లింకింగ్ అబా నెంబర్ ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్రియేటింగ్ అబా నెంబర్ is a voluntary process. NCD related service will be provided irrespective of ABBA number. అంటే ఈ అబ్బా నెంబర్ కంపల్సరీ ఉంటేనే ఎన్సిడి ప్రాసెస్ అనేది అవుతుంది. కాబట్టి ఈ క్యాండిడేట్ కు అబ్బా నెంబర్ లేదు, కాబట్టి అబ్బా నెంబర్ ఇస్ అవైలబుల్. అబ్బా నెంబర్ ఉందా అంటే లేదు, కాబట్టి లేదు. ఒకవేళ ఉంటే ఎస్ అని కొట్టాను, లేదు కాబట్టి నో. తర్వాత చూడండి, జనరేట్ అబా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అబా అనేది జనరేట్ చేస్తున్నాము. ఇక్కడ మనం అబా జనరేషన్ కి చూడండి, మనకు ఆధార్ ఓటీపీ మొబైల్ నెంబర్ అవుతుంది. ఇంకోటి ఆధార్ డెమోగ్రఫీ దొరకబోతుంది. మన ఓటీపీ అంటే చాలా వరకు ఎవరు ఓటీపీ. ఆధార్ డెమోగ్రఫీని సెలెక్ట్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ నేమ్ చేంజ్ ఉంది. ఇక్కడ బోయిని వెంకటేశ్వరం ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. ఆ పేరుని ఎడిట్ చేద్దాం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ అక్కడ మనం ఎంటర్ చేసాం కాబట్టి అది తీసుకుంటుంది. ఇక్కడ కిందికి తీసుకోవచ్చండి. ఇవన్నీ చెక్ బాక్స్ ఉంటాయి, ఇవన్నీ టిక్ చేసుకోండి. ఓకే, ఏదో మిస్టేక్ అండి. ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి కాబట్టి సబ్మిట్ ఆప్షన్ హైలైట్ కాలేదు. ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్, ఈ క్యాండిడేట్ సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలా. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసింది. ఇప్పుడు సబ్మిట్ బటన్ హైలైట్ అవుతుంది చూడండి. ఓకే, చూడండి, సబ్మిట్ చేయండి. ఓకే, చూడండి, చూసారా, అబా అనేది జనరేట్ అయిపోయింది. ఈ విధంగా మనకు ప్రజెంట్ ఆధార్ లో ఏ డేటా ఉందో ఆ డేటా ప్రకారమే మనం అబా అనేది జనరేట్ అవుతుంది. ఆ విధంగా నేమ్ చేంజ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఉంటుంది, చేంజ్ చేసుకుని తర్వాత అబా జనరేట్ చేయాలా. అబా జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు బ్యాక్ ఉంటుంది, స్క్రీనింగ్ ఉంటుంది. స్క్రీనింగ్ లో ఫస్ట్ మనం బ్యాక్ వెళ్దాము. బ్యాక్ లో ఆల్ ద ఫీల్డ్స్ ఆన్ దిస్ పేజ్ ఇస్ మ్యాండేటరీ. స్టార్ గుర్తు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ మ్యాండేటరీగా ఫిల్అప్ చేయాలా. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చూస్ డేట్, ఈ పేషెంట్ వాళ్ళు ఈ విక్టిమ్స్ ఎప్పుడు అయితే హాస్పిటల్ చెకప్ వచ్చారో ఆ చెకప్ వచ్చిన డేట్ ను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. తర్వాత డస్ దిస్ పర్సన్ హ్యావ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్, అంటే ఈ పర్సన్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవి ఏమేమి ఉన్నాయో ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి, యారో మార్క్ ఉంటుంది చిన్నది. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అన్ని చూపిస్తాయి. విజిబిలిటీ డిఫెక్ట్ అంటే
కంటి చూపు ఏమైనా ప్రాబ్లం ఉందా, నో డిజబిలిటీ ఏదైనా ప్రాబ్లం, డిజబిలిటీ అంటే ఏదైనా ఒక అంగవైకల్యం ఉందా, బెడ్ అంటే బెడ్ కి అంకితమైనరా, లేకుంటే రిక్వైర్డ్ సపోర్ట్ ఫర్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్. మనకు దీంట్లో నన్ ఆఫ్ ది అబవ్ అవి మంచిగానే ఉన్నారు కాబట్టి నన్ ఆఫ్ ది అబవ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ యువర్ ఏజ్ మనం ఆల్రెడీ ఎంటర్ చేసినాం కాబట్టి 30 years తీసుకుంటుంది. డూ యూ కన్జ్యూమ్ స్మోక్లెస్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ గుట్కా కానీ ఖైనీ కానీ ఆమె తీసుకుంటుంది అంటే నో. యూజ్డ్ కన్జ్యూమ్ ఇన్ ఫాస్ట్ డైలీ మనకు నెవర్ తీసుకోదు కాబట్టి నెవర్. డూ యూ కన్జ్యూమ్ ఆల్కహాల్ డైలీ, నో. మెజర్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ యొక్క మెజర్మెంట్స్ మోర్ దాన్ 90 centimeters సెలెక్ట్ చేసుకోవాలా. తర్వాత వచ్చేసి డూ యూ అండర్టేక్ ఫిజికల్ యాక్టివిటీస్ మినిమం 150 meters ఇన్ వీక్. ఫిజికల్ యాక్టివిటీస్ ఫర్ మినిమం 150 minutes ఇన్ అంటే వారంలో 150 నిమిషాలు ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేశారా అంటే పనులు కానీ చేస్తారు కదా, చేస్తారు అంటే ఎస్ అట్లీస్ట్ 50 minutes సెలెక్ట్ చేసుకోండి. 150 minutes. పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు ఏమైనా ఉన్నాయా లేవా అని అడగండి ఒకసారి. బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజ్ ఏమైనా వాళ్ళ వంశపారంపర్యంగా ఉన్నాయా, నో అండి. ఒకవేళ ఉంటే ఎస్, నో నో. బి మనం పార్ట్ ఏ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి పార్ట్ ఏ రివిజన్ చూడండి. పార్ట్ ఏలో రిస్క్ అసెస్మెంట్ అంటే మనం అసెస్ అంటే మనం తీసుకుంటున్నాము మన దగ్గర నుంచి డేటాను తీసుకుంటున్నాము, ఏజ్ కానీ మన అలవాట్స్ ఉన్నాయా, తర్వాత వెస్ట్ ఈ డేటా అంతా తీసుకుంటున్నాము, అది పార్ట్ ఏ. నెక్స్ట్ నెంబర్ 2 పార్ట్ బిలో ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అంటే తొందరగా మనం డిటెక్ట్ చేస్తున్నాం, ఐడెంటిఫై చేస్తున్నాం. ఏమేమి ఐడెంటిఫై అంటే రికరింగ్ అల్సరేషన్ ఇన్ పామ్స్ కోల్ అంటే వీళ్ళ చేతులకు అల్సర్స్ ఉన్నాయా, సోల్స్ కాళ్ళకు కానీ చేతులకు కానీ ఏమైనా అల్సర్స్ ఉన్నాయా అని చూసుకోవాలా. దీన్ని మనం యాక్చువల్గా చూడండి అన్ని ఆప్షన్స్. రికరింగ్ టింక్లింగ్ ఇన్ పామ్స్ అంటే తిమ్మిర్లు కానీ చేతులు ఉన్నాయా, తర్వాత కుడియా బ్లడింగ్ విజన్ కంటి చూపులు ఏమైనా ప్రాబ్లం ఉందా, డిఫికల్ట్ ఇన్ రీడింగ్ చదవడంలో ప్రాబ్లం ఉందా, పెయిన్ ఇన్ ఐ లాస్ట్ మోర్ దెన్ 1 week ఒక వారం లోపల నుంచి కంట్లో నొప్పి ఏమన్నా ఉందా, రెడ్నెస్ ఇన్ ఐస్ కళ్ళలో ఏమైనా కళ్ళు ఎర్రగైనాయా మోర్ దెన్ 1 week ఒక వారం నుంచి, డిఫికల్ట్ హియరింగ్ అంటే మాట్లాడలేకపోతున్నారా, హియరింగ్ అంటే వినలేకపోతున్నారా, పెయిన్ వైల్ చ్యూయింగ్ అంటే నములుతున్నప్పుడు నొప్పి ఏమన్నా వస్తుందా, షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, తర్వాత వచ్చేసి కాఫ్ మోర్ దాన్ 2 వారాల నుంచి ఏమన్నా కంటిన్యూస్ గా దగ్గు ఏమన్నా ఉందా, బ్లడ్ ఉంటామంటే మన గల్లలో బ్లడ్ ఏమైనా పడుతుందా, ఫీవర్ ఫర్ గ్రేటర్ దాన్ 2 weeks అంటే 2 వారాలకు పైన జ్వరం ఏమైనా ఉందా, లాస్ ఆఫ్ వెయిట్ ఏమైనా లాస్ అయ్యారా, నైట్ స్వీట్స్ అంటే చెమటలు ఏమైనా పడుతున్నా రాత్రిపూట, ఆర్ యూ కరెంట్లీ టేకింగ్ యాంటీ టీబీ డ్రగ్, ఒకవేళ టీబీ ఉన్నా టీబీ డ్రగ్స్ ఏమైనా తీసుకుంటారు, ఎనీవన్ ఇన్ ఫ్యామిలీ కరెంట్లీ సఫరింగ్ టీబీ ఫ్రమ్ అంటే ఎవరన్నా మీ ఫ్యామిలీలో ఎవరన్నా అంటే ఆ పేషెంట్ ఫ్యామిలీలో ఎవరన్నా టీబీ దగ్గుతో సఫర్ అయ్యారు ఇంతకుముందు, హిస్టరీ ఆఫ్ టీబీ ఉంటే అలా హిస్టరీ తీసుకోవాలా. డిఫికల్టీ ఇన్ మౌత్ ఓపెనింగ్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఎనీ అల్సర్స్ ఇన్ మౌత్ హార్ట్ రిలేటెడ్ 2 weeks 2 వారాల కంటే ఎక్కువ మౌత్ సంబంధించిన ప్రాబ్లమ్, ఎనీ గ్రోత్ ఇన్ మౌత్ దట్ హ్యాస్ నాట్ హీల్ ఇన్ 2 weeks 2 వారాల నుంచి మౌత్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎనీ వైట్ రెడ్ ప్యాచెస్ మౌత్ దట్ హ్యాస్ నాట్ హీల్ 2 weeks 2 వారాల కన్నా నోటిలో తెల్లది కానీ రెడ్ ప్యాచెస్ కానీ ఏమైనా ఉన్నాయా, ఎన్ని చేంజెస్ ఇన్ యువర్ వాయిస్ ధ్వనిలో ఏమన్నా మార్పు ఉందా, మనం మాట్లాడే మాటల్లో ఏమన్నా తేడా ఉందా చూడండి, డిఫికల్ట్ హోల్డింగ్ ఆబ్జెక్ట్స్ ఫింగర్స్ రికరింగ్ మెంబర్స్ ఇవన్నీ జనరల్ మనం అసెస్మెంట్ అనమాట. మనం ఇక్కడ చూడండి ఇక్కడ నన్ ఆఫ్ ది అబోవ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మొత్తం నో అన్ని సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనకు పార్ట్ బి కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ సిలో ఇది టైప్ ఆఫ్ ఫ్యూయల్ యూజ్ టు కుకింగ్, మనం వంట చేయడానికి ఏ వాడతాం, ఎల్పిజి గ్యాస్ వాడతాం కాబట్టి ఎల్పిజి గ్యాస్. నెక్స్ట్ కింద ఇవి కూడా నో అని సెలెక్ట్ చేసుకోండి.
నెక్స్ట్ సి అండి, పార్ట్ డి PHQ2. ఓవర్ లాస్ట్ 2 weeks హౌ ఆఫన్ యూ హ్యావ్ బీన్ బోత్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. 2 వారాల నుంచి ఈ పేషెంట్ ఏమైనా అబ్జర్వ్ చేశారా అన్నది. నాట్ అట్ ఆల్ సెట్ చేసుకోండి. కింది కూడా ఫీలింగ్ డౌన్, డిప్రెసింగ్, హోప్లెస్, నాట్ అట్ ఆల్ సెట్ చేసుకోండి. సేవ్ అండ్ కంటిన్యూ ఉంది. సేవ్డ్ యాడ్ మెంబర్ అంటే యాడ్ మెంబర్ అంటే ఇంకొక వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వేరే వాళ్ళు యాడ్ చేయాలి. ఇప్పుడు సేవ్ అని యాడ్ వస్తుంది. సేవ్ అండ్ న్యూ ఎన్రోల్మెంట్, కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ చేయాలన్నప్పుడు సేవ్ అండ్ న్యూ కొట్టాలి. ఇప్పుడు మనము సేవ్ అండ్ కంటిన్యూ కదా, సేవ్ అండ్ కంటిన్యూని సెలెక్ట్ చేస్తాము. కన్ఫర్మేషన్ చూడండి. ఐ షుడ్ వాంట్ టు సబ్మిట్ అప్డేట్ టు సీబ్యాక్ ఫ్రమ్ విల్ బి క్లోజ్డ్ ఫర్ ది ఇయర్. నువ్వు ఖచ్చితంగా దీన్ని సబ్మిట్ చేస్తున్నావా, అప్డేట్ చేస్తున్నావా అని అడుగుతున్నది. ఎస్, అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఎస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా స్క్రీనింగ్లోకి వెళ్తుంది. స్క్రీనింగ్లో ఫస్ట్ వన్ చూడండి, ఫిజికల్ ఎగ్జామినేషన్. స్క్రీనింగ్లో టోటల్ మనకు 7 ఉంటాయి. ఫిజికల్ ఎగ్జామినేషన్, పర్సనల్ హిస్టరీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్. ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్ ఎగ్జామినేషన్లో హైట్, వెయిట్ ఎంటర్ చేయాలా. హైట్, వెయిట్, ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ స్టార్ మార్క్ ఉంది కాబట్టి డేట్ ఇంపార్టెంట్, డేట్ కంపల్సరీ సెట్ చేసుకోవాలా. తర్వాత సేవ్ చేయాలా. ఇప్పుడు ఓకే, గ్రీన్ మార్క్ వచ్చింది, డబ్బా ఈ బాక్స్ గ్రీన్ మార్క్ వచ్చింది కాబట్టి ఇది ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ వన్ అనేది పర్సనల్ హిస్టరీ. పర్సనల్ హిస్టరీని సెలెక్ట్ చేసుకోండి. పర్సనల్ హిస్టరీలో ఇక్కడ డిసీజెస్ సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ డిసీజ్, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇవి ఏమైనా ఉన్నాయా. ఒకవేళ లేకుంటే ఉంటే ఎస్, లేకుంటే నో. తర్వాత నాట్ హీలింగ్ వుడ్స్, ఏమైనా దెబ్బలు తాకినా, సిఓపిడి, క్రానిక్ పల్మనరీ అబ్స్ట్రక్షన్ అంటే రెస్పిరేటరీ సంబంధించిన డిసీజ్. సిఓపిడి అంటే ఆస్తమా ప్రాబ్లం కానీ, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. ఎన్సీడీ అంటేనే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్. నాన్ కమ్యూనికేబుల్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించకుండా ఉండే వ్యాధులు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు. సర్వైకల్ క్యాన్సర్ హిస్టరీలో వాళ్ళు ఒకవేళ డీటెయిల్స్ ఇస్తేనే ఎంట్రీ చేయండి, ఒకవేళ లేకుంటే ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి, స్టార్ మార్క్ ఉంటే కంపల్సరీ ఎంటర్ చేయాలా. స్టార్ మార్క్ లేదు కాబట్టి ఏవైతే స్టార్ మార్క్ ఉన్నాయో అవి మాత్రమే ఎంటర్ చేయాలి. ఒకవేళ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చారనుకోండి, ఎందుకంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కదా, వాళ్ళు ఇస్తే తీసుకోవాలా, లేకుంటే లేదు. ఎక్కడ కూడా స్టార్ మార్క్ లేదు. ఓకేనా, దీన్ని సేవ్ చేయండి. సేవ్ ఉంది కదా, సేవ్ చేయండి. ఇది మనకు 2 అయిపోయాయి. ఇప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషన్ అయిపోయింది, తర్వాత పర్సనల్ హిస్టరీ. నెక్స్ట్ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్టార్ మార్క్ ఉన్నది, డేట్ సెలెక్ట్ చేసుకోండి. మార్క్ యాజ్ నోన్ కేస్ అంటే ఈ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ ఉంది అంటే చాలా మందికి బీపీ ఉంటుంది, బీపీ పేషెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ అంత ముందు పాస్ట్ హిస్టరీలో బీపీ ఉందా లేదా అడిగి ఒకవేళ ఉంటే ఎస్, లేకుంటే నో. బీపీ ఎంత ఉంది ప్రజెంట్, బీపీ చెక్ చేసి బీపీ సిస్టాలిక్ ఎంత ఉంది, డయాస్టాలిక్ ఎంత ఉందో ఎంటర్ చేయాలా. పల్స్ రేట్, హార్ట్ బీట్ అనమాట, పల్స్ రేట్ అంటే పల్స్ రేట్ ఎంత ఉంది ఇక్కడ, పల్స్ రేట్ చేయండి. నెక్స్ట్ రిఫర్. ఇప్పుడు ఈ పేషెంట్కి అన్ని నార్మల్ ఉన్నాయి కాబట్టి రిఫర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ రిఫర్ చేస్తే వేస్తాను, నాన్ రిఫర్ కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిఫర్ టు, ఒకవేళ రిఫర్ చేస్తే ఎక్కడికి రిఫర్ చేస్తున్నామో ఇక్కడ ఆరో మార్క్ ఉంది, ఆరో మార్క్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ రిఫర్ చేస్తాను కొట్టుకుంటున్నప్పుడు ఎక్కడికి రిఫర్ చేస్తున్నామో ఇక్కడ సిఎస్ఏ, పిఎస్ఐ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అదర్ ఉంటుంది. మనం ఇక్కడ రిఫర్ చేస్తలేం కాబట్టి నో సెలెక్ట్ చేసుకున్నాం. నో సెలెక్ట్ చేసుకుంటే ఇవి హైలైట్ కావు. తర్వాత ఇక లాస్ట్ సేవ్ ఉంది కదా, సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇవి మనకు ఒకటి పాపప్ వస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ దిస్ పేజ్ అంటే ఈ పేజ్ ను సేవ్ చేస్తున్నావు కన్ఫర్మ్ గా అని అడుగుతుంది. వన్స్ సేవ్డ్ నో మోర్ ఎడిట్ మే బి డన్, కెన్ నాట్ బి మేడ్. ఒక్కసారి సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది రాదు కాబట్టి ఆలోచించుకొని చూపిస్తుంది పాపప్. ఎస్, మనం సేవ్ చేసిన కాబట్టి ఎస్. నెక్స్ట్ థర్డ్ వన్ డయాబెటీస్. ఫస్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ రోజు అయితే మనం స్క్రీనింగ్ చేస్తున్నామో ఆ రోజు డేట్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో నోన్ కేసు అంటే మీకు ఏమన్నా డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అడగాల. లేవు ఉంటే ఎస్, లేకపోతే నో. అంటే ఒకవేళ ర్యాండమ్ బ్లడ్ షుగర్ జిఆర్బిఎస్ అనమాట, బ్లడ్ షుగర్ వాల్యూ ఎంత ఉందో వాడిని చెక్ చేయండి. షుగర్ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇంక మీది రిఫరల్ కాదు కాబట్టి నో. ఒకవేళ రిఫరల్ అయితే ఎస్. సేవ్ చేస్తున్నా కన్ఫర్మ్గా ఎస్. నెక్స్ట్
ఓరల్ క్యాన్సర్ అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్స్ ఏమన్నా ఉన్నాయా దానికి సంబంధించిన స్క్రీనింగ్ అనమాట. ఫస్ట్ స్టార్ మార్క్ ఉంది కాబట్టి డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎనీ ఇష్యూ ఇన్ ద మౌత్ అంటే నోట్లో ఏమైనా దుర్వాసన కానీ పళ్ళు పుచ్చుకోవడం కానీ ఏమైనా నోట్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అడగండి. ఉంటే ఎస్, లేకపోతే నో. ఇక్కడ నో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మిగతా అన్ని దీనికి సంబంధించిన వైట్ ప్యాచెస్, డిఫికల్టీ ఓపెన్ చేయలేకపోవడము, దీనికి సంబంధించినవన్నీ ఉంటాయి. మనం అన్ని నో 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 సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ వన్ వాళ్ళకు నోట్ సంబంధించిన డిసీజెస్ ఏం లేవు కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మిగతావన్నీ కూడా నో నో అవుతాయి. ఇక్కడ నెక్స్ట్ విజువల్ ఎగ్జామినేషన్ మనకు కనిపించే మన విజువల్ ఎగ్జామ్ వాళ్ళను మౌత్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తారు. మనకి ఏమైనా కనిపిస్తున్నాయి ప్యాచెస్ కనిపిస్తలేవు, రెడ్ ప్యాచెస్ ఏమైనా కనిపిస్తలేవు, నాన్ హీలింగ్ అల్సర్స్, నోట్లో ఏమైనా అల్సర్స్ ఉన్నాయా అంటే విటమిన్ డిఫిషియన్సీ వల్ల ఈ అల్సర్స్ అనేవి క్రియేట్ అవుతాయి, అవి ఏమైనా వస్తున్నాయి అడగాల. నెక్స్ట్ మన అంటే విజువల్ ఎగ్జామ్స్ మనం చూస్తే మనకు ఏర్పడతాయి అంటారు. నోట్లో ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేస్తారు, చూస్తే ఏర్పడతాయి. నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ మౌత్ ఓపెన్ చేయడానికి ఇష్టపడతలేరు, అవి ఇష్టపడతారు అంటే కొంతమందికి ఓపెన్ చేయడానికి ఇష్టం ఉండదు. ఒకవేళ ఎస్ అని ఉంటే ఎస్, నో అంటే నో. మౌత్ విజువల్ ఎగ్జామినేషన్ చూడండి. ఇవి రిఫర్ చేస్తున్నాం అంటే మనం మేము ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి రిఫర్ చేస్తాము. సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ బటన్ని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ క్లోజ్ చేస్తున్నాం, సేవ్ చేస్తున్నాం అంటే ఎస్ అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత వచ్చేసి ఫీమేల్స్ కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ యాడ్ అవుతుంది, మేల్స్ కి ఉండదు. దీంట్లో మనకు డేట్, ఎగ్జామినేషన్ డేట్ ఇంపార్టెంట్. డేట్ సెలెక్ట్ చేసుకోండి. బ్రెస్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా అని అడగండి. ఇక సిమ్టమ్స్ లేవు కాబట్టి మిగతావన్నీ నో హైలైట్ కావు. ఒకవేళ సిమ్టమ్స్ ఇక్కడ చేస్తాను అంటే మిగతావన్నీ చూడండి, ఇక్కడ హైలైట్ అయ్యే చూడండి. నో అని కొడుతున్నాం కాబట్టి హైలైట్ కావు. విజువలైజేషన్ మనకి కనిపించేవి ఏమైనా ఉన్నాయి, విజువలైజేషన్. పేషెంట్ హ్యాస్ రిఫ్యూజ్, ఒకవేళ పేషెంట్కు అవన్నీ విజువల్ ఎగ్జామినేషన్ చేయడానికి రిఫ్యూజ్ అంటే ఇష్టపడకపోతే ఎస్ బాక్స్ మీద క్లిక్ చేయండి. ట్రైన్ ఇండివిజువల్స్ ఫర్ బెస్ట్ ఎగ్జామినేషన్స్, ట్రైన్డ్ ఇండివిజువల్స్ ఫర్ సెల్ఫ్ బెస్ట్ ఎగ్జామినేషన్, ట్రైన్ అయిన వాళ్ళని మాత్రమే బెస్ట్ ఎగ్జామినేషన్కు అలో చేయండి. ఇది స్టార్ మార్క్ లేదు కాబట్టి సేవ్ చేసిన ఎస్ కానీ నో కానీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్టార్ మార్క్ ఉన్నాయి కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలా. రిఫర్ నో, సేవ్ చేస్తున్నా కన్ఫర్మ్ ఎస్. నెక్స్ట్ లాస్ట్ వన్ సర్వైకల్ క్యాన్సర్, డేట్ స్క్రీనింగ్ చేసిన డేట్ సెలెక్ట్ చేసుకోవాలా. ఫస్ట్ కిందికి స్క్రోల్ చేయండి, రిఫర్ చేస్తలేము కాబట్టి సేవ్ ఉంది క్లిక్ చేయండి, సేవ్ అయిపోతుంది. కన్ఫర్మ్ సేవ్ చేస్తున్నా ఎస్. ఇప్పుడు మనకు ఈ వ్యక్తికి సంబంధించిన మొత్తం సిబ్యాక్ కంప్లీట్ అయింది, స్క్రీనింగ్ కంప్లీట్ అయింది, ప్లస్ అబా కూడా జనరేట్ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. ఈ విధంగా ఆధార్ డేటా కరెక్ట్ ఉంటేనే, ప్రజెంట్ ఆధార్ డేటా ప్రకారమే అబా జనరేట్ చేయాలా. వన్స్ అబా జనరేట్ అయిన తర్వాత సిబ్యాక్ స్క్రీనింగ్ చేయాలా. ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్. ఈ లాగిన్ అనేది ఓన్లీ సబ్ సెంటర్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకే అప్రూవల్ ఉంటుంది, వాళ్ళే చేస్తారు. అది బయట వాళ్ళు ఎవరు చేయడానికి లేదు. ఇది వాళ్ళకు అండర్స్టాండింగ్ అంటే అవగాహన కోసం నేను ఈ వీడియో తీశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.